హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ కొలరాడో సిరీస్. సో ఈరోజు వచ్చేసి సండే, మనకి జూన్ ఎంత ఈరోజు జూన్ 9th. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనమాట. సో మనమైతే హోటల్లో ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట. సో మనం వచ్చేసి మేపుల్ సిరప్ విత్ వాఫిల్ అండ్ అట్లానే బ్రెడ్ టోస్ట్ ఉంది, అట్లానే మఫిన్స్ కూడా ఉన్నాయి. సో ఇవైతే ఫస్ట్ తినేసి మనము నెక్స్ట్ ఏంటనేది ప్లాన్ డిస్కస్ చేద్దాం. Pretty crazy right up in here. Okay. This is a lake. Okay. You'll go by the lake and you can stop there and walk around it. Oh, okay, makes sense. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కెమెరా పాయింట్ అంట. సో ఇక్కడ అయిపోయి ఇక్కడ నుంచి మంచి వ్యూస్. ఈ పైక్స్ పీక్ సమిట్ వెళ్ళడానికి మనకు వచ్చేసి ఎంట్రీ టికెట్ కార్ది వచ్చేసి $50 అనమాట. సో ఈ డాలర్స్ అని నేను US డాలర్స్లోనే మళ్ళీ కెనడాది కన్వర్ట్ చేసి అని చెప్పట్లా. సో $50 అని అట్లానే టైమ్డ్ ఎంట్రీ అని చెప్పి కూడా ఉంటుంది, అది వచ్చేసి $2. సో మొత్తం కలిపి $52 అయ్యింది. అండ్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి మనకి, లైక్ మ్యాప్ లాగా కూడా ఇచ్చారు, ఇందాక ఎక్స్ప్లెయిన్ కూడా చేశారనమాట. సో ఫస్ట్ ఒకటైతే అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్తున్నది క్రిస్టల్ రిజర్వాయర్ విజిటర్ సెంటర్ అంట. అక్కడ ఒక క్రిస్టల్ లేక్ ఏదో ఉన్నట్టుంది. సో అది చూసేద్దాం. నెక్స్ట్ స్టాప్ అయిన క్రిస్టల్ రిజర్వాయర్కి అయితే వచ్చేసాం. నంబర్ 6 అనుకుంటా. ఇదేమో ట్రైల్ అనుకుంటా వచ్చినది. డ్యామ్ వచ్చేసి అటువైపు ఉంది, అదే రిజర్వాయర్. అలా ట్రైల్ పట్టుకొని కొంచెం ముందుకు వస్తే వ్యూ పాయింట్ లాగా. గాయ్స్, పైక్స్ పీక్ అయితే వచ్చేసాం. అసలు మొత్తం మబ్బులే కనిపిస్తుంది కదా అంతా. అసలు ఇది నమ్మ ఫుల్ టీషర్ట్ వేసుకొచ్చాము ఈరోజు హైకింగ్ చేద్దామని. ఫుల్ చల్లి పుడుతుంది. మొత్తానికైతే అలా మబ్బుల్లో నుంచి పైక్స్ పీక్ వచ్చేసాం. మంచు కూడా స్టార్ట్ అయిపోయింది. చూస్తే కనుక మంచు పడుతుంది మొత్తం. అమ్మ బాబాయ్, మెరుపులు మంచు మామూలు కాంబినేషన్ కాదుగా.
చూస్తున్నారు కదా ఆక్సిజన్ లెవెల్స్. మనము మౌంట్ ఎవరెస్ట్ అయితే 33% ఆక్సిజనే ఉంటుందంట పైకి వెళ్ళేటప్పటికి. అదే మనం ప్రజెంట్ పైక్స్ పీక్ దగ్గర ఉన్నాం కాబట్టి 60% ఆక్సిజన్ ఉంటుందంట, విచ్ ఈజ్ అట్ 14,115 feet మనం ఉన్నది. 1 to 2 billion years ago, Earth's crust, Earth's కింద ఉండే టెక్టోనిక్ ప్లేట్స్ దే రబ్డ్ అగైన్స్ ఈచ్ అదర్ అండ్ లోపల నుండి ఉన్న రాక్ అంతా పైకి వచ్చింది, అదే ఈ మౌంటైన్. అండ్ దెన్ ఎట్ సమ్ పాయింట్ మళ్ళీ వాల్కెనోస్ ఎరప్ట్ అయినాయి అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్మా బయటికి వచ్చింది. అండ్ అది కూల్ అయినాక గ్రానైట్ ఫామ్ అయింది. అది ఇంకా రాక్ కలిసి గ్రానైట్ ఫామ్ అయింది. So now we are on top of inactive volcano. Yeah, at some point there was a volcano Okay. underneath. ఇందాక నువ్వు చెప్పిన Rock is granite. Read this part. feel like Granite makes up the entire mountain that you are standing on right now. that's great, man. ఈ కొలరాడో డే 2 వీడియో వచ్చేసి 2 parts కింద డివైడ్ చేస్తున్నా. సో ఫస్ట్ పార్ట్ విల్ బీ పైక్స్ పీక్ సమ్మిట్ జర్నీ అప్ అండ్ డౌన్ ద హిల్, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి రాకీ మౌంటైన్స్ నేషనల్ పార్క్. బికాస్ మనకి పైకి వెళ్ళి రావడానికి లైక్ ఆ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకని నేను అన్ని టైం ల్యాప్సెస్ అయితే పెట్టాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద టైమ్ ల్యాప్స్. బాయ్ బాయ్ పైక్స్ పీక్ సమ్మిట్. మనల్ని ఎవరు రాయలేదు ఇక్కడ. ఒరే బాబు ఎట్నుంచి వెళ్ళాలరా, మొత్తం మంచు నీళ్ళు, దారి లేదే.